హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము కన్యాకుమారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత రామేశ్వరంకి అయితే స్టార్ట్ అయ్యాము. కన్యాకుమారి నుంచి రామేశ్వరం వరకు దాదాపు 310 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే సుమారు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. కన్యాకుమారి నుంచి రామేశ్వరం జర్నీ అనేది చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. దారిలో చిన్న చిన్న గ్రామాలు, పచ్చని పొలాలు, సముద్ర తీర ప్రాంతాలు చూస్తూ చాలా ప్రశాంతంగా ప్రయాణం సాగుతుంది. రామేశ్వరం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ముందుగా శ్రీ రామనాథ స్వామి ఆలయం. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవక్షేత్రాలలో ఇది ఒకటి. ఈ క్షేత్రానికి రామాయణ కాలం నుంచి ఎంతో గొప్ప ప్రాధాన్యం ఉంది. స్వయంగా శ్రీరాముడు ఇక్కడ శివుడిని ఆరాధించాడని, అందుకే ఈ ప్రదేశం ఇంత పవిత్రంగా మారిందని భక్తుల విశ్వాసం. రామేశ్వరం చేరుకున్న తర్వాత ముందుగా మేము మా స్టే కోసం SNN రెసిడెన్సీకి వెళ్ళాము. ఇక్కడ ఒక రోజు ఉండడానికి మాకు రూమ్ ఛార్జీ సుమారు 1500 అయ్యింది. రూమ్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. ఒక రోజు లేదా 2 రోజులు ఉండడానికి ఇది ఒక రీజనబుల్ ఆప్షన్ అనిపించింది. రామేశ్వరం వెళ్ళే వాళ్ళు ఎక్కువగా టెంపుల్ దగ్గరలోనే స్టే తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఉదయం తొందరగా ఆలయ దర్శనానికి వెళ్ళడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. రామనాథ స్వామి ఆలయం చుట్టుపక్కల టెంపుల్ స్ట్రీట్లో చాలా చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి. ఇక్కడ రోడ్ సైడ్లో ఉన్న హోటల్స్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మేము కూడా ఇక్కడే భోజనం చేశాము. సింపుల్గా ఇంటి వంటలా ఉండే ఫుడ్ దొరుకుతుంది. ఆలయానికి దగ్గరగా ఉండటం వల్ల దర్శనానికి వచ్చిన భక్తులకు ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. రామేశ్వరం వచ్చిన తర్వాత అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే రామనాథ స్వామి ఆలయ దర్శనం. ఇక్కడ ఆలయ దర్శనానికి ముందు ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంటుంది. స్థానికులు ఇక్కడి పూజారులు చెప్పే ప్రకారం ముందుగా సముద్రంలో స్నానం చేసి ఆ తర్వాత అదే తడిబట్టలతో ఆలయంలోకి వెళ్ళి 22 తీర్థబావుల స్నానం చేయాలని చెబుతారు. రామనాథ స్వామి ఆలయ దర్శనంలో ముందుగా చేయాల్సిన ముఖ్యమైన విషయం అగ్నితీర్థంలో స్నానం. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పే ప్రకారం ముందుగా సముద్రంలో స్నానం చేసి ఆ తర్వాత ఆలయంలోకి వెళ్ళి 22 తీర్థబావుల స్నానం చేయాలని చెబుతారు. ఈ అగ్నితీర్థానికి కూడా ఒక ప్రత్యేకమైన కథ ఉంది. రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత సీతమ్మ వారిని తిరిగి తీసుకొని వస్తారు. కానీ రావణుడు బ్రాహ్మణ వంశానికి చెందినవాడు కావడంతో బ్రహ్మహత్య దోషం తొలగించుకోవడానికి శ్రీరాముడు శివుడిని ఆరాధించాలని నిర్ణయించుకుంటారు. ఆ సమయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలని భావిస్తారు. ఆ పూజకు ముందు సీతమ్మ వారు అగ్నిదేవుడిని ప్రార్థించారని, ఆ తర్వాత ఈ సముద్ర తీరం పవిత్రమైనదిగా మారిందని భక్తుల నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని అగ్నితీర్థం అని పిలుస్తారు. ఇక్కడ సముద్ర స్నానం చేయడం వల్ల మన పాపాలు తొలగిపోతాయని, మనసు పవిత్రమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాత అదే తడిబట్టలతో రామనాథ స్వామి ఆలయంలోకి వెళ్తారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆచారం ఏంటంటే ముందుగా ఆలయంలో ఉన్న 22 తీర్థబావుల నుంచి నీటితో స్నానం చేయాలి. ఈ 22 తీర్థాల స్నానం పూర్తయిన తర్వాత
మాత్రమే బట్టలు మార్చుకొని స్వామివారి దర్శనానికి వెళ్తారు. చాలామంది భక్తులు ఈ క్రమాన్ని ఎంతో భక్తితో పాటిస్తారు. ఎందుకంటే సముద్ర స్నానం, తీర్థ స్నానం తర్వాత శరీరం మాత్రమే కాకుండా మనసు కూడా శుద్ధి అవుతుందని వారి నమ్మకం. శ్రీ రామనాథస్వామి ఆలయం లోపల మొత్తం 22 పవిత్రమైన తీర్థబావులు ఉంటాయి. ప్రతి బావికి ఒక ప్రత్యేకమైన పేరు, ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉందని భక్తుల విశ్వాసం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయం ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ ఒక్కో బావిలోని నీటి రుచి, చల్లదనం వేరుగా అనిపిస్తుందని చాలామంది చెబుతారు. ఈ బావుల దగ్గర ఆలయ సిబ్బంది భక్తులకు బకెట్లతో నీళ్లు తీసి స్నానం చేయిస్తారు. ఒక్కో తీర్థం దగ్గర స్నానం చేస్తూ భక్తులు దేవుడిని స్మరించుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ 22 తీర్థాల స్నానం పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. కానీ ప్రతి ఒక్కరూ ఎంతో భక్తితో ఈ ఆచారాన్ని పూర్తి చేస్తారు. రామాయణం ప్రకారం శ్రీరాముడు లంకకు వెళ్లే ముందు శివుడిని పూజించాలని అనుకున్నారు. ఆ సమయంలో హనుమంతుడిని కైలాసానికి పంపించి శివలింగాన్ని తీసుకురమ్మని చెబుతారు. కానీ హనుమంతుడు తిరిగి రావడానికి కొంత సమయం పడుతుంది. పూజకు నిర్ణయించిన సమయం దగ్గర పడటంతో సీతమ్మ వారు ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేస్తారు. ఆ శివలింగాన్నే శ్రీరాముడు ప్రతిష్ఠించి పూజ చేశారని చెబుతారు. దీనినే రామలింగం లేదా రామనాథలింగం అని పిలుస్తారు. తర్వాత హనుమంతుడు తీసుకొచ్చిన శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారని, అది కూడా ఆలయంలో ప్రత్యేక స్థానం పొందిందని భక్తుల నమ్మకం. అందుకే రామేశ్వరం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, రాముడు శివుడు కలిసిన పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారు. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా నిర్మాణ పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని పొడవైన కారిడార్లు, వరుసగా కనిపించే అందమైన స్తంభాలు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆలయం లోపల నడుస్తుంటే ప్రతి స్తంభం మీద ఉన్న శిల్పకళ, ఆ కాలం నాటి నిర్మాణ నైపుణ్యం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఆలయ ప్రాకారాలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆలయ కారిడార్లలో ఒకటిగా గుర్తింపు పొందాయి. ఇంత పెద్ద నిర్మాణాన్ని అప్పటి రాజులు, శిల్పకారులు ఎంత అద్భుతంగా నిర్మించారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రామనాథస్వామి ఆలయానికి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయ అభివృద్ధిలో అనేక రాజవంశాల పాత్ర ఉంది. ముఖ్యంగా రామనాథపురం సేతుపతి రాజులు ఆలయ నిర్మాణం, విస్తరణలో ముఖ్యమైన పాత్ర పోషించారు. కాలక్రమేణా ఆలయం మరింత విస్తరించబడింది. గోపురాలు, మండపాలు, ప్రాకారాలు నిర్మించబడ్డాయి. ఇప్పుడు ఆలయంలోని ముఖ్యమైన భాగమైన రామలింగ దర్శనం గురించి మాట్లాడుకుందాం. పురాణాల ప్రకారం సీతమ్మ వారు తయారు చేసిన ఇసుక శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించి పూజ చేశారని చెబుతారు. అందుకే ఈ శివలింగాన్ని రామలింగం అని పిలుస్తారు. ఇక్కడ శివుడు రాముడి చేత పూజలు అందుకున్నాడనే విశ్వాసం వల్ల ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత వచ్చింది. ఒకవైపు శ్రీరాముడి భక్తి, మరోవైపు పరమశివుడి అనుగ్రహం, ఈ రెండిటి కలయికగా రామేశ్వరాన్ని భక్తులు భావిస్తారు. అందుకే దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 22 తీర్థబావుల స్నానం పూర్తి చేసుకొని బట్టలు మార్చుకున్న తర్వాత మేము స్వామివారి దర్శనానికి వెళ్ళాము. ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే అక్కడి ప్రశాంతమైన వాతావరణం, భక్తుల నమ్మకం, ఆధ్యాత్మిక అనుభూతి చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ప్రదేశంలో నిలబడి స్వామివారిని దర్శించుకోవడం నిజంగా ఒక మర్చిపోలేని అనుభవం. రామేశ్వరం వచ్చిన ప్రతి ఒక్కరూ కేవలం ఒక ఆలయాన్ని చూడటమే మాత్రమే కాదు, ఒక గొప్ప చరిత్రను, ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అనుభవిస్తారు. మా అనుభవం ప్రకారం రామేశ్వరం వచ్చేవాళ్ళు కొన్ని విషయాలు ముందుగానే తెలుసుకుంటే ఇంకా సౌకర్యంగా ఉంటుంది. ఉదయాన్నే ఆలయ దర్శనానికి వెళ్తే జనాలు తక్కువగా ఉంటారు. 22 తీర్థాల స్నానం చేయాలంటే కొంత సమయం కేటాయించాలి. అలాగే ఆలయానికి దగ్గరలో స్టే తీసుకుంటే ప్రయాణం సులభంగా ఉంటుంది.
మేము ఉన్న ఎస్ఎన్ఎన్ రెసిడెన్సీ ఒకరోజు ఉండటానికి సరైనదిగా అనిపించింది. సుమారు 1500 రూపాయలు రూమ్కి తీసుకున్నారు. రూమ్స్ బాగానే ఉన్నాయి. ఒక రాత్రి ఉండడానికి రీజనబుల్ ఆప్షన్ అనిపించింది. ఆలయం చుట్టుపక్కల టెంపుల్ స్ట్రీట్లో ఉన్న చిన్న హోటల్స్లో ఫుడ్ కూడా బాగానే దొరుకుతుంది. మేము కూడా అక్కడే భోజనం చేశాము. ఇలా మా రామేశ్వరం దర్శనం చాలా మంచి అనుభూతితో పూర్తయింది. ఒకవైపు రామాయణంతో అనుబంధం ఉన్న చరిత్ర, మరోవైపు అద్భుతమైన ఆలయ నిర్మాణం, ఇంకోవైపు భక్తుల విశ్వాసం, ఇవన్నీ కలిపి రామేశ్వరాన్ని ఒక ప్రత్యేకమైన క్షేత్రంగా నిలబెడతాయి. మరి మా రామేశ్వరం ప్రయాణంలో మాకు ఎదురైన అనుభవాలు ఇవే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Thank you for watching.